వీడియోస్‌లో మనం వాట్ ఈస్ గవర్నమెంట్, అసలు గవర్నమెంట్ అంటే ఏంటి? అందులో టైప్స్, ఇంకా ఒక గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది? ఒక నేషన్ బావుండడానికి గవర్నమెంట్ ఏ రోల్ ప్లే చేస్తుందని మనం తెలుసుకున్నాం. అందులో మెయిన్ యాస్పెక్ట్ ఏంటి? లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి? లోకల్ లెవెల్, తర్వాత స్టేట్ లెవెల్, నెక్స్ట్ నేషనల్ లెవెల్. లోకల్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్. లోకల్ లెవెల్‌లో మళ్ళీ 3 డిఫరెంట్ సబ్ టైప్స్ ఉంటాయి. ఇందులో పంచాయతీ రాజ్, రూరల్ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్. పంచాయతీ రాజ్ వీడియో ఆల్రెడీ అప్‌లోడ్ చేసింది. మీకు డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో రూరల్ అడ్మినిస్ట్రేషన్ కోసం తెలుసుకుందాం. ఇప్పుడు రూరల్ అడ్మినిస్ట్రేషన్. దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇట్ రిఫర్స్ టు ద సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ విలేజెస్ అండ్ రూరల్ ఏరియాస్. అంటే చిన్న చిన్న గ్రామాలలో ఎస్టాబ్లిష్ చేయబడిన గవర్నమెంట్ అన్నమాట. ఇట్ ప్రైమరీలీ ఫోకసెస్ ఆన్ కొన్ని కీ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే ఆ విలేజ్‌లో గవర్నమెంట్ అనేది, ఈ రూరల్ అడ్మినిస్ట్రేషన్ అనేది కొన్ని మెయిన్ యాస్పెక్ట్స్ మీద ఫోకస్ చేసింది. అవేంటి? మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్‌ని మెయింటైన్ చేయడం, మేనేజింగ్ అండ్ అప్డేటింగ్ ల్యాండ్ రికార్డ్స్. ఇప్పుడు విలేజెస్‌లో ప్రజలందరూ ఏంటి? అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. అందరికీ ల్యాండ్స్ ఉంటాయి. ఆ ల్యాండ్స్ యొక్క రికార్డ్స్‌ని మేనేజ్ చేసి అప్డేట్ చేస్తూ ఉండాలి. ఆబ్వియస్‌గా ల్యాండ్ ఉందంటే ల్యాండ్ రెవెన్యూ కూడా కలెక్ట్ చేయాలి. తర్వాత ఇంప్లిమెంటింగ్ డెవలప్‌మెంట్ అండ్ వెల్‌ఫేర్ స్కీమ్స్. ఆ ఊర్లో డెవలప్‌మెంట్ కోసం తగినన్ని వెల్‌ఫేర్ స్కీమ్స్ అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు రూరల్ ఏరియాస్‌లో గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అనేది చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీషియల్స్‌ని ఒక్కొక్క పని కోసం అసైన్ చేసి ఉంచుతారనమాట. ఇప్పుడు వాళ్ళెవరంటే మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పోలీస్ అనేవాళ్ళు ఉంటారు. మెయింటైనింగ్ ల్యాండ్ రికార్డ్స్ కోసం పట్టువారి అని ఉంటారనమాట. ఇప్పుడు వాళ్ళెలా ఫంక్షన్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ పోలీస్. మనకి ఆల్రెడీ ఆ విలేజ్‌లో ఒక లోకల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. అంటే ఆ ఏరియా లిమిట్‌లో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక క్రైమ్ జరిగింది అంటే రిజిస్టర్ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. దాన్ని రిజిస్టర్ చేస్తారు. చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? రిజాల్వ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ థెఫ్ట్ కేసెస్. భూమిలో వచ్చిన తగాదాలు, నెక్స్ట్ థెఫ్ట్ కేసెస్ ఏమైనా దొంగతనాలు అవి జరిగినా కూడా వాళ్ళు రిజాల్వ్ చేస్తారనమాట. దాని ద్వారా లా అండ్ ఆర్డర్‌ని మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ దే మస్ట్ ఎంక్వైర్, ఇన్వెస్టిగేట్ అండ్ టేక్ యాక్షన్ ఆన్ కేస్. ఇప్పుడు ఎవరైనా వచ్చి కంప్లెయింట్ చేసినప్పుడు వాళ్ళేం చేయాలి? దాని కోసం సరిగ్గా ఎంక్వైర్ చేసి, ఇన్వెస్టిగేట్ చేసి సరైన యాక్షన్ అనేది తీసుకోవాలనమాట. ఇదంతా ఎవరు చేస్తారు? పోలీస్ చేస్తారు. వాళ్ళ సుపీరియర్‌కి ఒక ఆఫీసర్ ఉంటారు. ఎస్‌హెచ్ఓ అంటాం. ఎస్‌హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అన్నమాట. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఉంది కదా! ఆ పోలీస్ స్టేషన్‌కి హెడ్. అతను సుపీరియర్ ఆఫీసర్ ఎవరుంటారు? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉంటాడన్నమాట. ఇదంతా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేందుకు. నెక్స్ట్ ఇప్పుడు ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేసేందుకు ఎవరుంటారని చెప్పాము? పట్వారీ ఉంటాడు. పట్వారీ. ఓకే. ఆ పట్వారీ ఏం చేస్తాడు? మెజరింగ్ ల్యాండ్ అండ్ కీపింగ్ ల్యాండ్ రికార్డ్స్. ల్యాండ్‌ని మెజర్ చేసి ల్యాండ్ రికార్డ్స్‌ని మెయింటైన్ చేస్తాడన్నమాట. ఇంకా ఈ పట్వారీని మనం డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్‌లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. లేక్‌పాల్, కన్నుగో ఆర్ కర్మచారి, విలేజ్ ఆఫీసర్ అని ఒక్కొక్క రీజియన్‌లో ఒక్కొక్కలాగా పిలుస్తారన్నమాట. ఈచ్ పట్వారీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ గ్రూప్ ఆఫ్ విలేజెస్. అంటే ఒక్కొక్క పట్వారీ కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ కి రెస్పాన్సిబుల్ గా ఉంటాడు. అంటే ఒక 3 విలేజెస్ అన్ని ఒక పట్వారీ అండర్ లో ఉంటాయన్నమాట. అతను ఆ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇంకేం చేస్తాడు? మెయింటైన్స్ అండ్ అప్డేట్స్ విలేజ్ రికార్డ్స్ అన్నమాట. అంటే రికార్డ్స్ యొక్క విలేజెస్ ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటాడు. రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్గనైజింగ్ ద కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఫర్ ఫార్మర్స్. ఇప్పుడు ఫార్మర్స్ నుంచి ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేసే బాధ్యత కూడా పట్వారీది. ఇంకా తర్వాత ఏంటి? ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ టు ద గవర్నమెంట్ అబౌట్ ద క్రాప్స్ గ్రోన్ ఇన్ దట్ ఏరియా. అంటే ఇప్పుడు ప్రజలందరికీ ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్‌లో ఎవరెవరు ఎలాంటి క్రాప్స్ పెంచుతున్నారు అని చెప్పి వాటిని కూడా ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకొని, అదంతా గవర్నమెంట్‌లో వాళ్ళ సుపీరియర్ ఆఫీషియల్స్‌కి సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే. ఇక్కడి వరకి అర్థమైంది కదా! ఫస్ట్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పోలీస్ ఉంటారు. ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి పటవారీ ఉంటారు. ఓకే. ఇక్కడి వరకి ఓకే. తర్వాత ఏంటి? మన స్టేట్ అనేది డిస్ట్రిక్ట్స్‌గా డివైడ్ అయింది. అందులో మళ్ళీ
తహసీల్ తాలూకా అనేవాళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు ఆ తహసీల్ తాలూకాకి హెడ్ ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్. వాళ్ళ కింద ఒక రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళని తహసీల్దార్ అని కూడా అంటామనమాట. ఇప్పుడు ఈ తహసీల్దార్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే సూపర్వైజ్ ద వర్క్ ఆఫ్ పటవారీస్. ఆ పటవారీస్ ఏంటి? గ్రూప్ ఆఫ్ కొన్ని విలేజెస్‌కి హెడ్‌గా ఉంటాడు. ఆ పటవారికి హెడ్ తహసీల్దార్ అన్నమాట. ఈ తహసీల్దార్ ఏం చేస్తాడు? సూపర్వైజ్ ద వర్క్ ఆఫ్ పట్వారీ. పట్వారీ చేసే వర్క్‌ని సూపర్వైజ్ చేస్తాడు. నెక్స్ట్ ఎన్ష్యూర్ దట్ రికార్డ్స్ ఆర్ ప్రాపర్‌లీ కెప్ట్ అండ్ ల్యాండ్ రెవెన్యూ ఈస్ కలెక్టెడ్. రికార్డ్స్ అన్ని కరెక్ట్‌గా మెయింటైన్ అవుతున్నాయా లేదా అని చెప్పి చూసుకుంటాడు. ఇంకా ల్యాండ్ రెవెన్యూ కరెక్ట్‌గా కలెక్ట్ చేస్తున్నారా అని కూడా చూస్తాడన్నమాట. నెక్స్ట్ ఇష్యూస్ ల్యాండ్ రికార్డ్ కాపీ టు ఫార్మర్స్ అండ్ క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ టు ద స్టూడెంట్స్. తహసీల్దార్ మాత్రమే ఫార్మర్స్‌కి ల్యాండ్ రికార్డ్ కాపీస్‌ని ఇష్యూ చేస్తాడు. ఇంకా స్టూడెంట్స్‌కి అవసరమైనప్పుడు క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేస్తాడన్నమాట. వాళ్ళందరూ తహసీల్దార్ ఆఫీస్ ఉంటుంది. తహసీల్దార్ ఆఫీస్‌లోనే ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేవి ప్రజలకి ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్స్ అంటే భూమి మధ్యలో గొడవలవి జరిగాయంటే వెళ్లి వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్‌లో చెప్తారు. అక్కడే ఆ తహసీల్దార్ అనేది ఆ గొడవలు విన్నిన తర్వాత వాటిని రిజాల్వ్ చేస్తాడన్నమాట. ఇప్పటికి ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వై ఫార్మర్స్ రిక్వైర్ ఏ కాపీ ఆఫ్ దేర్ ల్యాండ్స్ రికార్డ్. ఇప్పుడు ఫార్మర్స్ కి వాళ్ళ ల్యాండ్ రికార్డ్ కాపీ ఎందుకు కావాలి అంటే టు బై ఆర్ సెల్ ఏ ప్లాట్ ఆఫ్ ల్యాండ్. అంటే వాళ్ళు ఆ ల్యాండ్ ని ఎవరికైనా అమ్మాలనుకుంటున్నారా లేదా ఎవరి దగ్గర నుంచైనా కొనుక్కోవాలంటే ఆ ల్యాండ్ రికార్డ్ అనేది ఉండాలి. నెక్స్ట్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ టు డిగ్ ఎ వెల్. అతని పొలంలో ఏదైనా ఒక నుయ్యి తీసుకోవాలంటే దానికి అప్లై చేసుకోవడానికి లోన్ కావాలి. లోన్ కావాలంటే మనం బ్యాంక్‌లో సబ్మిట్ చేయాలన్నమాట ల్యాండ్ రికార్డ్స్. అందుకోసం కూడా ఒక కాపీ అనేది అవసరం. నెక్స్ట్ టు బై ఫెర్టిలైజర్స్ ఫర్ హిస్ ఫీల్డ్. ఇప్పుడు వెళ్లి మనకి ఇంత ప్లాట్ ఆఫ్ ల్యాండ్ అంటే ఇంత మెజర్‌మెంట్ ఉన్న ల్యాండ్ ఉంది అని తెలిస్తేనే కదా మనం ఎంత ఫెర్టిలైజర్ ఎయగలమో అని తెలుస్తుంది. లేదు అంటే మనం తెలీదు కాబట్టి ఫెర్టిలైజర్స్ అవి ల్యాండ్‌కి సంబంధించి కొనాలంటే దానికి కూడా మనకు ఒక కాపీ ఉండాలి. నెక్స్ట్ టు డివైడ్ ప్రాపర్టీ అమాంగ్ హిస్ చిల్డ్రన్. ఇప్పుడు అతని ప్రాపర్టీ ఆ ల్యాండ్‌ని వాళ్ళ పిల్లల మధ్యలో ఈక్వల్‌గా పంచాలి అంటే దానికి కూడా ల్యాండ్ రికార్డ్స్ అనేవి కావాలి. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది. దాన్ని హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నమాట. అది 2005లో లాంచ్ చేశారు. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే సన్స్, డాటర్స్ అండ్ దేర్ మదర్స్ ఇన్ హిందూ ఫ్యామిలీస్ కెన్ గెట్ అన్ ఈక్వల్ షేర్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్. అంటే హిందూ ఫ్యామిలీస్‌లో ఒక హౌస్‌లో వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత అతని ల్యాండ్ ప్రాపర్టీని వాళ్ళ సన్, నెక్స్ట్ డాటర్ అండ్ దే మదర్‌కి ఈక్వల్ షేర్ అనేది ఉండాలన్నమాట. దిస్ లా అప్లైస్ టు ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ద కంట్రీ. ఈ లా అనేది ఇండియాలో ప్రతి స్టేట్ అండ్ ప్రతి యూనియన్ టెరిటరీలో అప్లై అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కాన్సెప్ట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.